అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడవైన మా తండ్రి, నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత, కెరూబుల చేతను, శరాపుల చేతను గానస్తుతి గానములతో స్తుతింపబడుతూ ఉన్న స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీ యొక్క సన్నిధిలో చేరి 40 దినాలు మీ యొక్క పాదముల చెంత చేరినటువంటి మా అందరితో మీరు మాట్లాడి, ఈ యొక్క పునరుద్ధాన దినమున, ఈ యొక్క ఈస్టర్ పండుగ దినమున, మృతిని గెలిచి మృత్యుంజయుడుగా తిరిగి లేచినటువంటి దినమున మేమందరము కూడా చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు నీవిచ్చిన సమయాన్ని బట్టి వందనములు. వచ్చిన వారందరినీ దీవించండి యేసయ్యా. మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి మరొకసారి మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్యపాఠ్య భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు చదువుకుందాం. అర్థం కావాలి, మైక్ తీసుకుని చదవండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పరిశుద్ధ దినమున మృతిని గెలిచి మృత్యుంజయుడుగా మరణపు కోరలను చీల్చి మహిమ స్వరూపమును ధరించుకొని మహిమలో కొనిపోవుటకు సమాధిని గెలిచి లేచినటువంటి ప్రభువారిగా, సజీవుడుగా, జీవము కలిగినటువంటి దేవాతి దేవునిగా యేసుక్రీస్తు ప్రభువారు నేటి దినాన్న తిరిగి లేచిన వారై ఉంటూ ఉన్నారు. అయితే ఈ నేటి దినాన అనేక మంది అనేక రకాలుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి వచ్చిన వారు, యేసుక్రీస్తు ప్రభువే కొంతమందిని చూడడానికి వెళ్ళారు. ఈ వెళ్ళినటువంటి వారిలో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్నటువంటి ఇంటి తలుపులు మూసుకొని, చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు లేచాడా? యేసుక్రీస్తు ప్రభువారికి సమాధికి రాజముద్ర వేయబడి ఉంది. సమాధిని గొలుసులతో బంధించబడి ఉన్నారు. సమాధి దగ్గర కావలి వారు కూడా ఉన్నారు. అర్థమైందా? ఎవరెవరు ఉన్నారండి అక్కడ? చెప్పండి. రాజముద్ర వేయబడి ఉంది, సంకెళ్లతో బంధించబడి ఉంది, దానికి అడ్డుగా బండ బొర్లించబడి ఉంది. అంతేకాకుండా కావలి వారు కూడా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
అయితే ఇన్ని ఉన్నటువంటి ఈ యొక్క సమాధిని ఎవరు దొంగిలించారో, యూదులైనటువంటి వారికి శిష్యులు ఎందుకు భయపడుతూ ఉన్నారు? అక్కడ యేసు సమాధి కనిపించడం లేదు. అక్కడ యేసు సమాధి కనిపించడం లేదు. చూడండి, అయ్యగారు కీర్తనలో రాస్తూ, రాతి గోడలు 4 ప్రక్కలందుండగను, మోతగా బండాయు ముద్రాయు వేయగను, దూత వచ్చి రాయి దొర్లించి నప్పుడు, మా తండ్రి క్రీస్తు సమాధి యావత్తును, మా తండ్రి క్రీస్తు సమాధి యావత్తును ఏమాయేను ఏమాయేను అపవాది. ప్రియదేవుని బిడ్డలారా, 4 గోడలు ఉన్నాయి. అంతేకాకుండా మూతగా బండను బొర్లించి ఉన్నారు. రాజముద్ర వేయబడి ఉంది. గొలుసులతో బంధించబడి ఉన్నారు. అయితే ఇన్ని ఉండగా యేసు యొక్క దేహాన్ని ఎవరు దొంగిలించారు? అయ్యా, యేసు యొక్క దేహాన్ని దొంగిలించినటువంటి వారు శిష్యులైనటువంటి వారే ఆయన దేహాన్ని దొంగిలించి ఉంటారు. కాబట్టి శిష్యులు ఎక్కడున్నారో వెతుకుదాం. శిష్యులైనటువంటి వారు ఎక్కడున్నారో పదండి, వెళ్ళి వారిని పట్టుకోద్దాం అని యూదులైనటువంటి వారు, యూదులైనటువంటి వారు ఏం చేస్తున్నారు? వెతుకుతూ ఉన్నారేమో. అందుకే కదండి శిష్యులు యూదులకు భయపడి తలుపులు బిగించుకొని ఉన్నారు ఇంటిలో. ఎంత భయంకరం! ఎందుకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను అంటే, చెప్పినప్పుడు వినకుండా, చెప్పినప్పుడు గ్రహించకుండా, చెప్పినప్పుడు అర్థం చేసుకోకుండా, ఆ సమయం వచ్చినప్పుడు భయపడేవారుగా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడుగా ఉన్నప్పుడే తెలియచేసినటువంటి మాటల్లో ఏంటో తెలుసా? మనిషి కుమారుడు అప్పగించబడతాడు, సిలువ వేయబడతాడు, మరణిస్తాడు, సమాధి చేయబడతాడు, తిరిగి పునరుత్థానుడుగా 3వ దినాన లేపబడతాడు. ఈ మాటలు చెప్పబడినప్పుడు శిష్యులైనటువంటి వారు ఎక్కడున్నారు? ఈ మాటలు వినిపించబడుతూ ఉన్నప్పుడు ఎవరు వింటున్నారు? శిష్యులైనటువంటి వారు విన్నారా? ఏమండి, వినిన వారుగా ఉంటే నేటి దినాన ఇంటిలో కూర్చుని, మేడగదిలో కూర్చుని తలుపులు బిగించుకొని ఉండరు. ఉంటారా? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు అని చెప్పినటువంటి ఈ మాటను వారు నమ్మిన వారుగా ఉంటే, విశ్వసించిన వారుగా ఉంటే నేటి దినాన వారు తలుపులు బిగించుకునేటువంటి వారుగా ఉండరు. నేటి కాలములో కూడా ఎలా ఉన్నాము అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నేటి కాలములో అనేక రకములైనటువంటి విపత్తులు, ఆటంకాలు, ఇబ్బందులు, శ్రమలు, చిక్కులు, అవమానాలు, హేళనలు ఏవేవో కలుగుతాయి అని చెబుతూ ఉన్నా, చెప్పినా ఆ మాటలు విని ఉన్నటువంటి మనం వాటి గురించి ప్రార్థించట్లా, వాటి గురించి దేవుని దగ్గర విన్నవించుకోవడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమండి, రాకడ సమయములో జరగబోయేటువంటి విపత్తులు ఏంటో, కలుగుబోయేటువంటి సంభవాలు ఏంటో, ఏం జరుగుతున్నాయో, ఏం జరగనై ఉన్నాయో, ప్రకృతిలో జరిగే వైపరీత్యాలు ఏంటో, వీటన్నిటినీ కూడా దేవుడు ముందుగానే తెలియచేశాడు. దేవుడు ముందుగానే తెలియచేసినప్పుడు
దేవాతి దేవుడు ముందుగానే తెలియచేసినప్పుడు జరుగుతూ ఉన్న వాటిని చూస్తూ ఉన్నటువంటి మనము వాటిని విని గ్రహించుకుని వాటి ప్రకారము జీవించేవారుగా ఉండాలి. అంతే కదండి అమ్మా? ఎలా ఉండాలి? అయ్యా, దేవుడు ముందుగానే తెలియచేశాడు. దేవుడు ముందుగానే మనందరికీ వాక్యములో ప్రచురపరిచాడు. రానున్న దినాలలో శ్రమ కలుగుతుంది, రానున్న దినాలలో ఆటంకాలు, రానున్న దినాలలో విపత్తులు, రానున్న దినాలలో అనారోగ్య సమస్యలు, రానున్న దినాలలో అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ అనేక నష్టములు ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి ఉన్న ఈ మాటలను చూచి విని గ్రహిస్తూ ఉన్నటువంటి మనం రాకడకు సిద్ధపడే వారముగా ఉన్నామా? అవండి, శిష్యులైనటువంటి వారు 3వ దినాన ప్రభువు లేచాడు, అందుకే ఆయన సమాధి ఖాళీ చేయబడింది. అవండి, ఆయన సమాధిలో కూడా ఎలా ఉన్నాడు అంటే ఆయన యొక్క వస్త్రాలు ఎవరో తీసి ప్రక్కన పెట్టినట్లుగా, ఎవరో ఈ వస్త్రములను మడత వేసి తల దగ్గర పెట్టినట్లుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? ఎలా ఉన్నాయట? ఎవరో ఆ వస్త్రములను తీసి మడత పెట్టి తల దగ్గర పెట్టి ఉన్నారు. అమ్మా, మనం కూడా కొన్ని నేర్చుకోవాలి. లేచిన వెంటనే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవ దేహాన్ని విడిచి మహిమ రూపాన్ని ధరించాడు. మనం కూడా ప్రతిరోజు పండుకుంటాం, లేస్తాం. లేచిన వెంటనే ఎంతమంది పడకలెత్తుతారండి? అమ్మా, లేచిన వెంటనే ఎక్కడ ఏవి ఉండాలో అక్కడ అవే ఉండాలి. తల దగ్గరవి కాళ్ళ దగ్గరికి రాకూడదట, కాళ్ళ దగ్గరవి తల దగ్గరకి రాకూడదు. దైవజనుడైనటువంటి దేవదాసయ్య గారు కూడా ఆయన కప్పుకునేటువంటి ఆ యొక్క దుప్పటికి ముడి పెట్టుకునేవారు, అంచున ముడి పెట్టుకునేవారు. ఎందుకు? కాళ్ళ దగ్గరది తల దగ్గరకి రాకుండా, తల దగ్గరది కాళ్ళ దగ్గరకు వెళ్ళకుండా. చూడండి, మనం మన పడకలను కూడా శుభ్రపరచుకోవాలి, పడకలను కూడా జాగ్రత్త చేసుకునేవారుగా ఉండాలి. దేవదేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, శిష్యులైనటువంటి వారు యూదులకు భయపడి ఇంటిలో చేరి తలుపులు బిగించుకుని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలోనికి వచ్చాడు. చూడండి, యేసు వచ్చి మీకు సమాధానము కలుగును గాక. ఏమి లేదండి ఇక్కడ, ఈ ఇంటిలో ఏమి లేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 12 మంది శిష్యులు ఇక్కడే ఉన్నారు. శిష్యులైనటువంటి వారు ఇక్కడే ఉన్నారు. ఇంతమంది ఇక్కడ ఉంటే స్త్రీలైనటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి వారందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇంతమందిలో ఒక్కరికి కూడా ఏమండి ఏమి లేదట. ఎందుకండి? అక్కడ యేసు సమాధి తెరవబడి ఉంది. ఎందుకు సమాధానం లేదు వీరికి? యేసు సమాధి తెరవబడి ఉంది, అందుకే యూదులైనటువంటి వారికి భయపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినటువంటి మాటను మనం గమనించిన వారమైతే వాక్యములో వ్రాయబడుతున్నటువంటి సంగతుల్లో యేసుక్రీస్తు ప్రభువు వారి మధ్యన ప్రత్యక్షమై వారి మధ్యన నిలిచి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా? అమ్మా చెప్పండి, మీకు సమాధానము కలుగునుగాక. చూడండి, అంటే సమాధానము కరువైనటువంటి వీరందరికీ
ఏంటి వీరి ప్రశ్న ఏంటి? యేసు దేహము ఎవరెత్తుకెళ్లారు? యేసు సమాధి ఎందుకు ఖాళీ చేయబడి ఉంది? ఏమండి, ఇది వీరి ప్రశ్న. అయితే వీరందరికీ సమాధానము కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు వీరి మధ్యన నిలిచి వీరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా 21వ వచనం, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను అని వారితో చెప్పాను. ఏమండి, అయ్యా, తండ్రి నన్ను ఏ విధంగా అయితే పంపాడో నేనును మిమ్మును అలాగునని పంపుచున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా ఎవరికి కనిపించారు అనేది మనం చూస్తే, ఆదివారమున మగ్దలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి గనుక ఆమె పరిగెత్తుకొని చాలండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో కనబడుతూ ఉన్నటువంటి మాటలో ఎవరట ఇక్కడ? మగ్దలేనే మరియా. చూడండి, వీటి యొక్క మాటలు మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించినని ఒకరితో ఒకరు చెప్పుకొనిరే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగములో మనం చూస్తే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, అమ్మా, ఈ సమాధి దగ్గరకు వీరు వస్తూ ఉన్నప్పుడే వీరి యొక్క మనస్సులో ఏర్పడినటువంటి ఒక కలవరము ఏంటి? ఈ సమాధి దగ్గర ఉన్నటువంటి ఈ రాయి ఎవరు పొర్లిస్తారు? ఈ బండను ఎవరు పొర్లిస్తారు? వీరి మనస్సులో ఉన్నటువంటి ఈ కలవరము పోవాలి అంటే ఏం జరగాలి? అక్కడ 3 ఉన్నారు. మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమియా. చూడండి, వీరి 3 స్త్రీలు విశ్రాంతి దినము గడిచిపోగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తూ ఉన్నారు. ఏమండి, నేను చెబుతాను, అయ్యా, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి అనేక మంది స్త్రీలకును, శిష్యులైనటువంటి వారికిని, అనేక మంది ప్రజలైనటువంటి వారికిని చెప్పినటువంటి మాట, ఆయన తిరిగి 3వ దినాన లేస్తాడు. దేవాలయమును పడగొట్టి 3 దినాలలో కట్టువాడా? అమ్మా, ఆయన చెప్పినటువంటి మాట ఏంటి? ఈ దేవాలయమును పడగొట్టుడి, దీనిని 3 దినాలలో లేపెదను. ఈ మాట విన్నప్పుడు అందరికీ కోపం వచ్చింది. అందరూ కూడా ఏంటి ఈయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు? సొలొమోను రాజు 7 సంవత్సరాలు కట్టాడు ఈ దేవాలయాన్ని. ఎజ్రనెహెమ్యాలు ఈ దేవాలయాన్ని కట్టారు. హేరోదు రాజు ఈ దేవాలయాన్ని కట్టాడు. అయితే
ఈ దేవాలయాన్ని పడగొట్టుడి 3 దినాలలో లేపుదురు అని ఎట్లా మాట్లాడుతున్నాడు? ఆయన చెప్పిన మాట నా శరీరం అనేటువంటి, చెప్పండి, ఈ శరీరమే దేవాలయము. ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, దీనిని తిరిగి 3 దినాలలో. ఈ మాట చెప్పినప్పుడు వారికి అర్థం కాలా. శిష్యులైనటువంటి వారికి మనిషి కుమారుడు అప్పగించబడుతున్నాడు, సిలువ వేయబడుతున్నాడు, చనిపోయి 3వ దినాన లేపబడుతూ ఉన్నాడు అని చెప్పినా ఈ మాట కూడా వారికి మనలాగే, మనం కూడా ఇక్కడ చెబుతూ ఉంటే వినినట్టే ఉంటాం. దీన్ని దాటి వెళ్ళగానే ఏం విన్నామో కూడా మనకు జ్ఞాపకం రాదు. వస్తుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్త్రీలు 3 కూడా వీరి మనస్సులో కలవరపడుతూ ఉన్నారండి. యేసుక్రీస్తు ప్రభువారు వీరిని ప్రేమించాడు కాబట్టి వీరి యొక్క కలవరమును ఎలా తీర్చివేస్తూ ఉన్నాడు అంటే, దేవదూతను పంపి అడ్డుగా ఉన్నటువంటి ఆ రాయిని బొర్లించాడు. అమ్మా, ఎవరిని పంపి? చూడండి, నీవు దేవునిని ప్రేమించేవాడవుగా ఉంటే, దేవుని దగ్గరికి నీవు వచ్చి అడిగేవాడవుగా ఉంటే, దేవుని పనుల నిమిత్తమై నీవు ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉంటే, నీకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి బండను కూడా నీ దేవుడు తొలగించి వేస్తాడు. అవండి, యేసుని చూడాలి అనే ఆశ నీకుంది. ఇక్కడ కూడి ఉన్నటువంటి మనమే అనుకుందాం, ఒక మగ్దలేని మరియా అని, ఇంకా సలోమియా అని, యాకోబు తల్లి అయిన మరియా అని అనుకుందాం. ఇప్పుడు మీకు అడ్డుగా ఉన్నటువంటి ఏవైనా సరే తీసివేయబడాలి అంటే ఏం చేయాలో తెలుసా? వీరిలాగా యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. వీరికి ఉన్నటువంటి ఆశ ఎలాగైనా యేసు దేహమును చూడాలి, ఎలాగైనా యేసు దేహమునకు సుగంధ ద్రవ్యములను పూయాలి. ఈ ఆశ ఉందండి. మనిషిలో ఆశ అనేదే లేకుండా దేవుని మనిషి ఎప్పటికీ చేరుకోలేడు. ఏముండాలి మనిషికి? ఆశ. చూడండి, దేవుని యొక్క సన్నిధానములో ఏవి కూడా వారు ఆలోచించలా. యేసు దగ్గరికి వెళ్ళాలి అన్నది మాత్రమే ఉంది, యేసుని చూడాలి అన్నది మాత్రమే ఉంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, వారికి అడ్డుగా ఉన్నటువంటి ఈ అడ్డురాయిని దేవదేవుడే దేవదూతను పంపి మరి తొలగించి వేస్తూ ఉన్నాడు. అర్థమైందా? దేవదూతను పంపి మరి తొలగించి వేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన మీ జీవితంలో మీకు అడ్డుగా ఏమున్నాయి? అప్పుల బాధలా, రుణ సమస్యల, ఉద్యోగ సమస్యల, చిక్కుల, అవమానాల, ఆటంకాల, కుటుంబంలో ఇబ్బందుల, యజమానుడి వల్ల ఇబ్బందుల, భార్య వలన ఇబ్బందా, బిడ్డల వలన ఇబ్బందా, ఏమున్నాయి? అయితే మీకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి దానిని తొలగించగలిగింది ఎవరయ్యా అంటే దేవదేవుడే. ఎవరండి? దేవదేవుడే మీకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి దానిని కూడా తొలగించి వేస్తాడు. ఈ వాక్యాన్ని గమనించిన వారమైతే గమనించండి. మొదటిగా ఎవరిని చూసాము అంటే యేసుక్రీస్తు ప్రభువారు యూదులైనటువంటి వారికి భయపడి తలుపులు వేసుకున్నటువంటి శిష్యులైనటువంటి వారిని చూస్తూ ఉన్నాం. అమ్మా, ఎవరికి భయపడి? యూదులైనటువంటి వారికి భయపడి
తలుపులు వేసుకున్నారో నీవు కూడా నేటి కాలంలో భయపడి తలుపులు వేసుకునే వాడవుగా ఉన్నావా? భయపడి తలుపులు వేసుకునే వాడవుగా ఉన్నావా? ఏమండి, 40 దినాలు దేవుని వాక్యం విన్నాం, దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని మాటలు ప్రతిరోజు వింటున్నాం, ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాం, ప్రతిరోజు దేవునిని స్తుతిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు లేదా రేపటి దినాను మీ దగ్గరికి ఎవరైనా వచ్చి, అమ్మా అనారోగ్యంతో ఉన్నాను, ఏదైనా సహాయం చేయండి అంటే చేస్తారా? అమ్మా ఆరోగ్యం సరిగా లేదు, ప్రార్థన చేయండి అమ్మా అంటే చేస్తారా? సహాయం అయితే చేస్తామో చేయమో కానీ ప్రార్థన అయితే అమ్మా చెప్పండి, ప్రార్థన అయితే చేస్తామయ్యా అని చెప్తాం. చేస్తారో చేయరో దేవునికే తెలియాలి. వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవ్వండి. ఈ వాక్యం మాట్లాడుతూ ఉంది, అయ్యా దేవుని యొక్క వాక్యం మీలో ఉంటే భయం ఎందుకు మీకు? దేవుని యొక్క సన్నిధిలోనికి మీరు వచ్చినప్పుడు దేనికి భయపడతారు? శ్రమలు వస్తే భయపడతారా? ఇబ్బందులు వస్తే భయపడతారా? శోధనలు వస్తే భయపడతారా? మనుషులైనటువంటి వారు మీ మీదకి దండెత్తి వస్తే భయపడతారా? ఎందుకు భయపడతారు? ఎవరుండాలి మీలో? వాక్యం ఉంది కదా. ఈ వాక్యం నీలో లేకపోతే, ఈ వాక్యం నీలో పని చేయకపోతే నువ్వు భయపడాలి. కానీ వాక్యం దగ్గరకు వచ్చి వాక్యాన్ని వింటూ ప్రతిదినం దేవునికి ప్రార్థన చేస్తూ శ్రమ వచ్చినప్పుడు శ్రమకు భయపడే వారంగా అవండి, శ్రమకు భయపడే వారముగా ఉండకూడదు. శిష్యుల వలె శ్రమకు భయపడే వారముగా మనము ఉండక ధైర్యము కలిగి ఉంటే దేవాతి దేవుడు మనతో మాట్లాడేవారై ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మరియను చూసాం. వీరి మనస్సులో కలవరం, బండను ఎలా పొరలించాలి, ఎలా పొరలించాలి. ఆశ ఉందండి. దేవునిని ప్రేమించకపోతే దేవుని దగ్గరికి వెళ్ళేవారే కాదు. దేవుని మీద ప్రేమ లేకుండా, దేవుని మీద వారు విశ్వాసము లేకుండా దేవుని దగ్గరకు వారు వెళ్ళేవారే కాదు. ఇప్పుడు వెళ్ళారు అంటే దేవుణ్ణి వారు ప్రేమిస్తున్నారు కాబట్టి వారు వెళ్ళారు. మధ్యలో కలవరం వచ్చింది, అయినా వెళ్ళడం మాత్రం ఆపలేదు. ఎక్కడికి వెళ్ళారు? సమాధి దాకా వెళ్ళిపోయారు. మనం కూడా మనకున్నటువంటి సమస్యలను బట్టి దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం పోరాడతాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్ని సమయాలలో ఇది నెరవేరుతుందంటారా, ఇది జరుగుతుందా, ఇది అసలు ఎలా అవుతుందో ఏమో అని రకరకాల భావన కలుగుతుంది, రకరకాల భావన కలుగుతుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన మీద చూపించేటువంటి ప్రేమ, ఒక తల్లి తన బిడ్డ మీద ఎంత ప్రేమ అయితే చూపిస్తుందో అంత ప్రేమ, అంతకన్నా ఎక్కువ ప్రేమ. చూడండి, ఒక తల్లి ఉందండి. ఒక తల్లి తన కుమారుడు చిన్న వయస్సులో ఉన్నప్పుడు తన ఇంటిలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం జరుగుతూ ఉంటే బిడ్డ ఇంట్లో ఉండిపోయాడు, తల్లి ఏమో బయట ఉంది. సడన్గా ఇంట్లో నుంచి మంటలు వస్తూ ఉన్నాయి.
బయట ఉన్నటువంటి వారిని పిలిచి నా బిడ్డ లోపల ఉన్నాడు తీసుకురండి అంటే ఎవరైనా తీసుకొస్తారా? అమ్మా, మంటలు జోరుగా వస్తున్నాయి, వస్తారా? రారు. అయితే ఈ మంటలు ఏర్పడినప్పుడు తన తల్లే మంట లోపలికి వెళ్ళిపోయి ఆ బిడ్డను ఎలాగో రక్షించిందండి. రక్షించినప్పుడు కొంతకాలం తర్వాత వాడు ఒక 7వ తరగతి 8వ తరగతి చదువుతూ ఉన్నాడు. హాస్టల్లో కుమారుడు ఉన్నప్పుడు తల్లి తన బిడ్డ మీద ప్రేమతో చక్కగా పిండి వంటలు, అరిసెలు, గారెలు అన్నిటినీ చేసుకుని హాస్టల్కి వెళ్ళింది. హాస్టల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లలతో చెబుతూ ఉంది, నా కుమారుడు ఉన్నాడు, పలానా తరగతి చదువుతున్నాడు, పలానా సెక్షన్లో ఉన్నాడు అని చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు పరిగెత్తుకుని పోయి వారికి చెప్పారు. ఏమన్నా తెలుసా? అరే, నీకోసం ఎవరో మీ అమ్మ వచ్చింది, ఆమెంట్రా అలా ఉంది, ఆ ముఖం ఏంటి కాలిపోయింది, ఆమె ఎవరు అసలు? ఆమె మీ అమ్మ? అవండి, ఆవిడ మీ అమ్మేనా అంటే ఈ వికారంగా ఉన్నటువంటి ఈ అమ్మను తన తల్లిగా ఒప్పుకోలేక ఆమె మా అమ్మ కాదు, ఆమె మా ఇంట్లో పని ఆవిడ అని చెప్పాడంట. అయితే కిందకు వెళ్ళి, అమ్మా ఎవరు లేరు కదా, నీవు అతని యొక్క తల్లివి కాదంట కదా, అతని యొక్క ఇంట్లో పనిచేసే తల్లి వంట కదా అంటే ఆ తల్లి మారు మాట మాట్లాడకుండా ఆ తెచ్చినటువంటి వాటిని ఆ అబ్బాయికి ఇచ్చి చక్కగా తన ఇంటికి వెళ్ళిపోయింది. తన తల్లి ఏడుస్తూ కొన్ని దినాలకు మరణించిందండి. అయితే ఈ అబ్బాయికి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అయితే ఇక ఎవరికి కూడా ఈమె నా తల్లి అని చెప్పుకోవడానికి ఇష్టపడటం లేదు, ఇక చెప్పుకునేటువంటి బాధ కూడా లేదు. ఎందుకంటే తల్లి చనిపోయింది. ఇంకా ఎవరికి కూడా నా తల్లి ఈవిడా అని చెప్పుకునే విధానం కూడా లేదు. అయితే కొన్ని దినాలకి తన తల్లి ఏమైనా దాచిపెట్టిందేమో అని ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటే ఆ ఇంట్లో ఒక ఫోటో దొరికిందండి. ఆ ఫోటోలో ఉన్నటువంటి వారిని చూసి వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, అమ్మమ్మ ఎవరు ఈ ఫోటోలో ఉన్నది? ఇక్కడ కూర్చొని ఉన్నది ఎవరు? ఇక్కడ నిలబడి ఉండేది ఎవరు? ఆ పక్కన ఉన్నది ఎవరు అంటే, అరే నీవు 9 నెలల వయసు అప్పుడు ఇదిగో ఈవిడ మీ అమ్మ, ఇదిగో ఈయన మీ నాన్న, ఇదిగో మీ అమ్మ ఇలా ఉండేది. ఏంటి మా అమ్మ ఇంత అందంగా ఉండేదా? అయితే మా అమ్మకి ఏమైంది, ఏం జరిగింది అసలు అని ఆ దినాన్ని అడిగితే ఆ తల్లి చెబుతూ ఉందట, తన అమ్మమ్మ చెబుతూ ఉంది, అరే ఒకానొక దినాన మన ఇంటిలో మంటలు చెలరేగిపోయాయి. ఈ మంటల్లో నీవు చిక్కిపోయినప్పుడు, నీవు మరణించవలసినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నిన్ను రక్షించడానికి రాలా. ఇదిగో నీ తల్లి తన ప్రాణానికి తెగించి నిన్ను రక్షించడానికి ఆ మంటల్లో చేరి నిన్ను రక్షించింది. అందుకే తను కాలిపోతూ కూడా నిన్ను కాపాడింది. అందుకే తన యొక్క దేహము, తన యొక్క ముఖము ఆ విధంగా కాలిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక తల్లి తన బిడ్డను ఆ విధంగా ప్రేమిస్తూ ఉంటే, నిన్ను నన్ను కలుగు చేసినటువంటి సృష్టికర్త, రక్షించినటువంటి రక్షణకర్త మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించారా? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట, యేసయ్యను ప్రేమించకపోతే సమాధి దగ్గరకు వెళ్ళేవారు కాదు. ఇక్కడ కూడా
యేసయ్యను ప్రేమించకపోతే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చేవారే కాదు. యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం లేకుండా, నమ్మకము లేకుండా, ఆయన మీద భయభక్తులు లేకుండా ఉంటే మనము ఇక్కడికి వచ్చే వారమే కాదు. అయితే వచ్చినటువంటి వారిని ఊరకనే ఆయన పంపడు. వచ్చినటువంటి వారిని ఊరకనే పంపడు. ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? చూడండి, మరియకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు వెతుకుచూ ఉన్నటువంటి యేసు ఈ సమాధిలో లేడు. ఆయన తాను చెప్పిన విధముగా 3వ దినాన లేచి ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉన్నటువంటి ప్రభువారిని మరియకు కనిపించి అంటూ ఉన్నాడు ప్రభు, ఓ తోటమాలి, మా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళారు అంటూ ఉంటే, మరియా అని ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడో రబ్బూని అంటూ ఉంది, అనగా బోధకుడా. దేహం మారిందే కానీ స్వరం మారలేదు. చూడండి, నీ మనస్సులో కలవరము ఉంటే నీ కలవరాన్ని తీసివేసే దేవుడు నీకున్నాడు. నీ మనస్సులో భయం ఉంటే నీ భయాన్ని తీసివేసే దేవుడు నీకు ఉన్నాడు. ఆయన సమాధిని గెలిచి మృత్యుంజయుడుగా మరణపు కోరలను చీల్చి లేచిన వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా చదువుకుందాం. ఇంకా మార్కు సువార్త 16వ అధ్యాయం 5-8 వచనాలు. కలవరపడకుడి, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. చూడండి, వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాటల్లో, అయ్యా ఎవరిని వెతుకుతూ ఉన్నారు మీరు? అమ్మా, ఎవరిని వెతుకుతూ ఉన్నారు? సిలువ వేయబడిన క్రీస్తునా? అయితే ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పిన విధముగా ఏమయ్యాడటండి? తాను చెప్పిన విధముగా మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినండి, దేవుని యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు. ఈ మాటలు చెబుతూ ఉన్నటువంటి సంగతులను మనం గమనించిన వారమైతే, ఈ మాటలు తెలియచేయబడుతున్నటువంటి సంగతులు, ఒకటి, మన మనస్సులో కలవరం ఉండకూడదు, మనకు భయం అనేది ఉండకూడదు. మూడవదిగా, వెతుకులాట అనేది ఉండకూడదు. చెప్పింది నమ్మే వారంగా ఉండాలి. చూడండి, ఆయన తాను చెప్పిన విధముగా మరణించి మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు నేను తెలియచేస్తాను. మనకు భయం అనేది ఉండకూడదు, కలవరము అనేది ఉండకూడదు. చెప్పినటువంటి మాటను అలక్ష్యము చేసే వారముగా మనం ఉండకూడదు. అర్థమైందా అమ్మా? అర్థమవుతుందా? ఏమేమి ఉండకూడదట? భయం ఉండకూడదు, కలవరం ఉండకూడదు, చెప్పిన మాటను అలక్ష్యము చేసే వారముగా ఉండకూడదు. శిష్యులు భయపడ్డారు.
మరియా మగ్దలేనే మరియా ఇంకా సలోమి కలవరపడ్డారు. అంతేకాకుండా పేతురు యోహానులు చెప్పిన మాటను వినకుండా సమాధి దగ్గరకు ఏమండి ఇదిగో యేసయ్య మనకంటే ముందుగా గలిలయకు వస్తానన్నాడు అంటే పేతురు యోహానులు ఎక్కడికి వెళ్ళారండి? అంటే చెప్పిన మాట విన్నారా? అమ్మా అర్థం చేసుకోండి, చెప్పిన మాట విన్నారా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు అంటే మరియా పరుగెత్తుకుని వెళ్ళి చెబుతూ ఉంది. ఎవరికి? శిష్యులైనటువంటి వారికి చెబుతూ ఉంది. సమాధి ఖాళీ చేయబడి ఉంది, ప్రభువు తాను చెప్పిన విధముగానే తిరిగి లేచాడు, ఆయన మనకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళాడు అని చెబుతూ ఉంటే ఈ మాట మీద ఏమి లేదు. నమ్మకం ఉంటే సమాధి దగ్గరకు వెళ్ళేవారా? అమ్మా నమ్మకం ఉంటే సమాధి దగ్గరకు వారు వెళ్ళేవారు కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు చెబుతూ ఉన్న మాటలు చెప్పిన మాటను నమ్మేవారముగా ఉండాలి. అంతేకాకుండా కలవరపడే వారముగా కాకుండా భయపడే వారముగా మనము ఉండకూడదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయ్యాడు అనడానికి కొన్ని రుజువులు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూస్తే ఆయన ఖాళీ సమాధి ఒక రుజువు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57 నుండి 60 వచనాలలో ఆయన ఖాళీ సమాధి ఒక రుజువు. అంతేకాకుండా మత్తయి సువార్త 27వ అధ్యాయము 66వ వచనం చాలండి. అమ్మా ఏం చేశారట? రాయిని పొర్లించి సమాధిని భద్రము చేసి సమాధికి సంకెళ్ళు వేసి రాజముద్రను వేశారు. అంటే కావలి ముద్ర. చూడండి, రోమా సైన్యం ముద్ర అక్కడ వేయబడింది. అయితే రోమా సైన్య ముద్ర ఇప్పుడు అక్కడ లేదు. ఇదే యేసయ్య పునరుద్ధానుడయ్యాడనడానికి మరి యొక్క రుజువు. ఇంకా మూడవదిగా చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనములో రాయి పొర్లింపబడి ఉండుట. చూడండి, ఏం పొర్లించబడి ఉంది? రాయి పొర్లించబడి ఉండడమే ఒక రుజువు. అంత మాత్రమే కాదు, 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయము 4వ వచనం, కావలి వారు వనికి చచ్చిన వారి వలె ఉండిరి. ఎవరటండి ఇప్పుడు? చెప్పండి, ఎవరు? కావలివారు. కావలివారు వనికి చచ్చిన వారు వలె ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, రాయి పొర్లించబడింది, రోమా సైన్య ముద్ర లేదు, అంతేకాకుండా ఖాళీ సమాధి ఉంది, కావలివారు భయపడి పారిపోయి ఉన్నారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు అనడానికి రుజువులు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయము 24 నుండి 32 వచనాల వరకు మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట అదృశ్యమైన శరీరము. అమ్మా ఏ శరీరం అట ఇది? అదృశ్యమైనటువంటి శరీరం. అరిమతయి యోసేపు, నికోదేము, మరియా, యోహానులు వీరందరూ కలిసి క్రీస్తు ప్రభువారిని సమాధి చేశారు. ఆయన యొక్క దేహానికి నారబట్టను చుట్టారు. అయితే ఏమైంది ఇప్పుడు? ఆయన దేహం ఎటు వెళ్ళిపోయిందండి? దేహం అదృశ్య శరీరమునకు సాదృశ్యము. ఇంకా వాక్య భాగాలలో మనం చూస్తే ఇప్పుడు మనం చూసాం, శిష్యులైనటువంటి వారికి ఆయన అగుపించడమే ఆయన పునరుద్ధానుడయ్యాడు అనడానికి
సూచన. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ఈ ప్రభువారి యొక్క సంఘము స్థాపించబడమే ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అనడానికి సూచన. అర్థం చేసుకోండి, యేసు క్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేస్తే నమ్మలా, ఆయన సముద్రము మీద నడిస్తే నమ్మలా, ఆయన కుష్ఠరోగులను బాగు చేస్తే ఆయనను నమ్మలా, అంతేకాకుండా పక్షవాయువు కలిగినటువంటి వారిని ఆయన తిరిగి లేపితే నమ్మలా, మృతులలో నుండి చనిపోయినటువంటి లాజరును లేపినా నమ్మలేదు, నాయోని విధవరాలి కుమారుని లేపినా నమ్మలేదు. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంక వీరి ఎవరిని లేపినా కూడా ఆయనను ఎవ్వరు కూడా నమ్మేవారు కాదు. ఆయనను సమాధి చేసేసాం, సిలువ వేసాం, ఆయనను గురించినటువంటి వార్త ఇక లేదు అనుకుంటూ ఉన్నారు. అయితే ఆయనను నమ్మడానికి గల కారణం, ఆయనను విశ్వసించడానికి గల కారణం, ఆయన మాటలు వినడానికి గల కారణం ఏంటి అంటే ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఏ విధంగా ఉంది? ఆయన సమాధి ఖాళీగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా ఆయన మృతులైనటువంటి వారిని తిరిగి బ్రతికిస్తాడు. చనిపోయి సమాధి చేయబడినటువంటి వారికి ఏముంది అంటే పునర్జీవము, పునరుద్ధానము అనేది ఉంది. ఆయన రాకడ సమయములో జరిగేటువంటి కార్యము, ప్రధాన దూత బోర ఊదినప్పుడు మృతులైనటువంటి వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులముగా ఉండు మనము. అర్థమైందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న మనం యేసయ్యను నమ్ముతూ ఉన్నాము అంటే కారణం ఏంటో తెలుసా? నేను మరణిస్తే నేను ఎక్కడికి పోవాలి? చెప్పండి, ఎక్కడికి పోవాలి? పరలోకానికి పోవాలి. ఈ పరలోకానికి పోవడానికి ఏకైక మార్గం యేసయ్యా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి తప్ప ఇక ఎవ్వరు కూడా పరలోకాన్ని గురించి చెప్పినటువంటి వారు లేరు. అసలు నీవు మరణిస్తే నీ జీవితం ఏమవుతుందో నీ గురించి చెప్పినటువంటి వారు మరొకరు లేరు. అందుకే మనందరం ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కూడినటువంటి మనము ప్రభు యొక్క సన్నిధానములో ఆయన మాటలు వింటూ ఆయన సన్నిధానములో జీవిస్తూ పునరుద్ధానుడైనటువంటి ప్రభువారిని తలంచుకుంటూ భయపడక, కలవరపడక, చెప్పిన మాటను విననొల్లని వారముగా కాక దేవుని మాటలు విని ఆయన సన్నిధానములో నిత్యము జీవించు భాగ్యము దేవదేవుడు మనెల్లరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. నీవు చెప్పినటువంటి మాటను వినక నిన్ను వెతుకుటకు వచ్చారయ్యా. మేము అలాగున ఉండకూడదు. నీ మాట మీద విశ్వాసముతో, నీ మాట మీద నమ్మకముతో ఉండాలి అయ్యా. నిన్ను వెతుక్కుంటూ నైనా కలవరపడుతూ మరియా మార్తలు వచ్చారు ప్రభువా. మేము అలాగున ఉండకూడదు ప్రభువా. నాయన మీ యొక్క సన్నిధానములో నీ మాటలు వినే వారముగా ఉండాలి. మాలో ఉన్నటువంటి కలవరమును, మాలో ఉన్నటువంటి నైనా అనేకమైన నిరాశలను మీరు తీసివేసి 40 దినాలు నీ పాదాలు పట్టుకున్నాం ప్రభువా. 40 దినాలు నీ యొక్క సన్నిధానములోనికి వచ్చాం. 40 దినాలు నిన్ను గురించి మాటలు, అనేకమైన మాటలు విన్నాం. మీరు దాచి ఉంచినటువంటి మేళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావమును నొందమని
మా ప్రియుడు మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాతా మరణాతా మరణాతా. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, దేవాది దేవునికి, మృత్యుంజయుడైన దేవునికి, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన యేసయ్యకు, బోలో యేసు మహారాజుకి. ఒక కీర్తన పాడుకుందాం.